ప్రేక్షకులందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి వారి యొక్క ధ్యాన పరిచయము, పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సత్యారావు గారు, కుజిలికి చెందిన సత్యారావు గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీది ఈ గ్రామమేనా? అవును, ఈ గ్రామం మేడం. సార్ ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మొత్తం 120 కుటుంబాలు ఉంటారు. 120 కుటుంబాలు ఉంటాయి. 120 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఎంతమంది ధ్యానులయ్యారు? ప్రజెంట్ ఇంకా ఎవరు రాలేదు మేడం. ప్రజెంట్ 3 ఉన్నాం మేడం. ఇది కూడా ఎలాగైతే నాకు చెప్పేవారు, సత్యమేరు రామన్న మేష అని స్థలం ఇచ్చేవారు. సత్యారావు నీకు ఈ గురుగారి దగ్గర తీసుకెళ్తానని అనేవాడు. కానీ ఆ టైంలో ఏమైందంటే ఆ మాస్టర్ మీద మంచి క్లోజ్గా ఉండేవాళ్ళు. ఏ పనైనా నాకు చెప్పేవాడు మాస్టర్ గారు, ఈ స్థలం ఇచ్చింది రామన్న మాస్టర్. ఆయనకి సడన్గా ఇది అయిపోయిన తర్వాత అలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత మా గ్రామస్తులంతా కృష్ణుడి గుడి కట్టుకున్నాం. అప్పుడు కృష్ణుడి గుడి 10 మంది సంఘం ఏర్పడి దానికి 500 డొనేషన్ చేసుకుంటూ దాన్ని ఒక రిజిస్ట్రేషన్ కాపీ తయారు చేసుకొని అప్పుడు గుడి స్థాపించాం. ఎక్కడ? ఇక్కడే ఈ గ్రామంలో ఈ సెంటర్ లో. మీరు భక్తి మార్గంలో ఉన్నారు అంటే గుడి మీద కట్టడానికి ఇంట్రెస్ట్ లో ఉన్నాను మేడం. కానీ ఇలాంటి భక్తి మీద మాత్రం నాకు లేదు మేడం. లేదు ఇంకా లేదు. అప్పుడు మీరు ఇంకా ధ్యానంలోకి రాలేదు. అప్పుడు మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ధ్యానం అంటే 2003లోనే వచ్చాం మేడం. మొన్న అది కూడా మేడం తీసుకెళ్తామన్నారు. ఆయన ఎలాగైపోయారు అలాగ ఉండిపోయారు. అప్పట్లో ఏమైందంటే మన్మథరావు మాస్టారు అక్కడ తీసుకెళ్ళారు రాజమండ్రి. అక్కడ నుండి అక్కడ వెళ్ళి చూసి అక్కడ విషయం ఏంటన్నది మాకు కొంచెం తెలిసింది మేడం. అర్థమైంది. రాజమండ్రిలో మనకు పేరవరంలో పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళారు. ఆ పిరమిడ్ లో మనకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది కదా, అక్కడ ఉన్నారు. ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. అప్పుడు మీకు అర్థమైంది ధ్యానం అంటే అర్థమైంది. వెళ్ళాం మేడం. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటన్నది, ఇంత ప్రజలు ఇంత జనాలు వస్తున్నారు, దీనికోసం ఇదంటే ఇలా ఉంటుందా అన్న ఆలోచన అక్కడ నుండి వచ్చింది మేడం. సో అప్పుడు ధ్యానం చేయాలని ఆ రోజు నుండి ప్రారంభించాం మేడం. అలాగే చేసుకుంటూ అక్కడ తినే ప్లేట్ కూడా నీట్గా కడుక్కుంటూ అన్ని చేసి అక్కడ నేను ఎప్పుడైతే చూసానో మా ఇంటికి వచ్చి కూడా అదే పని చేస్తాను మేడం. ఇంటికి వచ్చిన తర్వాత మీరు మీ ఇంట్లో ప్లేట్ మీరు కడగడం నేర్చుకున్నారు? కడుక్కోవడం నేర్చుకున్నాను. నా పనిలో మా మిసెస్ కూడా సరిగ్గా చేయించాను మేడం. మీరే చేసుకుంటారు అంటే అక్కడ క్రమశిక్షణ అవంతా మీ జీవితంలో అలవాటు చేసుకున్నాం. కొన్ని టైంలో నేనే చేసుకుంటాను. అలాగే చేసుకుంటూ నీ ఇప్పుడు ఇలా చేస్తున్నావు, ఇంతకు ముందు ఎలా ఉండేవని మా మిసెస్ అడిగింది. నేను అక్కడ వెళ్ళాను, కొన్ని విషయాలు చూశాను, తెలుసుకున్నాను. నీ కూడా నాలాగానే రావాలి, ఇది చెయ్యాలి అని చెప్పాను మేడం. అలా చేసుకుంటూ కానీ మా ఆవిడ ఇంకా రాలేదు మేడం. మీరైతే ధ్యానం చేస్తున్నాం. శాకాహారి ఎప్పుడయ్యారు? శాకాహారం అంటే మేము ఎప్పుడైతే వచ్చామో అక్కడ నుండి అంతగా లేదు మేడం, ఏమీ లేదు. అప్పుడు మా అబ్బాయిలు కూడాను. కాకపోతే నాకు ఒకటి వచ్చింది మేడం, దగ్గరికి 7 years నా ఆరోగ్యం బాగాలేదు మేడం. 7 years బాగాలేదా? 7 years కిందట బాగాలేదా? ఇప్పటికి కొంచెం బాగాలేదు. ఇక్కడ వచ్చిన కొంచెం కంట్రోల్ అవ్వను మేడం. హాస్పిటల్కి తిరిగాను మేడం, నాటు వైద్యులకు తిరిగాను మేడం. ఏం కంట్రోల్ అవ్వలేదు మేడం. అలాగే నా పిల్లలు కూడా అలాగే నేను బాధపడుకుంటూ నా పిల్లలకి అలాగే చదివించాను మేడం. మా పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, మా పాప డిగ్రీ అయిపోయింది మేడం. అలా చేసి అప్పుడు మన దొంగ నన్ను మా బావ ఉండేవారు, సత్యారావు నేను రోజు వెళ్తున్నాను, నీకు నాతో రండి అన్నాడు. ఎక్కడికి బావ అన్నా? మన్మథరావు మేస్టర్ దగ్గరే అన్నా. అక్కడ నుండి రోజు ఇక్కడ వచ్చి మొదలు పెట్టాం. ఇందాక మాట్లాడేది కదా మేడం, పంతులు నేను ఇంచుమించు ఒక 2 నెలల దాకా ఇక్కడే పడుకోవడం మేడం. ఈ సెంటర్లో గ్రామంలో ఉన్న సెంటర్ కి రోజు వచ్చేవాళ్ళు. రోజుకి వచ్చి ధ్యానం చేసుకున్నారు. కూర్చొని పోతాం మేడం. కూర్చొని 8-9 భోజనం చేస్తాము. మళ్ళీ ఇక్కడ పార్పేసి పడుకోనుండి తెల్లవారు 3-4 అవుద్ది మేడం. 3 గంటలకే లేచిపోతాం మేడం. రాత్రి ఎన్ని గంటలకు కూర్చుంటే తెల్లవారి వరకు చేసేవాళ్ళు? ఇప్పుడు కూర్చుంటే మేడం 8 గంటలకు లేచిపోతాం మేడం. 8 గంటలకు లేచిపోయి భోజనం చేసి మళ్ళీ భోజనం చేసి పడుకుంటాం మేడం. ఉదయం 3 గంటలకు లేస్తాం మేడం. 3 గంటలకు లేచి 4 గంటల దాకా ఉంటాం మేడం. ఉండేసి ఇక్కడ నుండి తాళాలు వేసుకొని తాళాలు మా బాగా చేతికి ఇచ్చేసి
మేము ఇంట్లో వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటాం మేడం. అలాగే చేయంగా ఒకరోజు ఏంటంటే నా పిల్లల్ని ఫీజు కట్టడానికి డబ్బులు లేవు మేడం. లేకపోతే నేను ఏం చేయాలనుకుని అలా జ్ఞానం చేస్తే బాబాయ్ గారు చెప్పారు, మీరు బెగులు పడవద్దండి, జ్ఞానం చేయండి, అదే డబ్బులు ఇస్తారు అని చెప్తే ఒక అతనికి అడిగాను డబ్బులు ఇవ్వలేదా లేదు. అప్పుడు ఇలా జ్ఞానం చేస్తే అప్పుడు ఏంటంటే మా అబ్బాయికి అడిగాను, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, బాబాయ్ ఇలా ఉంది డబ్బులు కావాలి మా పాప ఫీజు కట్టడానికి అంటే ఆయన అన్నారు నాదే డబ్బులు ఏం లేవు అన్నారు. ఆ రోజు నైట్ కూర్చొన్నాను మేడం. జ్ఞానంలో కూర్చొనితో ఒకటి వచ్చింది. అప్పుడు మా అన్నయ్య గారు టీచర్ చేశారు మేడం, చనిపోయారు. అబ్బాయి ఇవ్వలేదు కాబట్టి నేను డబ్బులు ఇస్తాను నా రాత్రి అనుభవంలో చెప్పాడు. ధ్యానంలో కూర్చుంటే మీ కూతురికి ఫీజుకి కావాల్సిన డబ్బులు నేను ఇస్తా అని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. మా అన్నయ్య గారు చెప్పారు మేడం. మీ అన్నయ్య ధ్యానంలో వచ్చి చెప్పారు నువ్వేం బాధపడొద్దు నేను ఇస్తా అని. అవునా అలాగే చెప్పేలాగా మేడం. నెక్స్ట్ తెల్లవారిన తర్వాత 1,50,000 రెడీగా డబ్బులు వచ్చినాయి. అంటే ధ్యానం చేస్తే ఏదైనా జరుగుతుంది. అక్కడ నేను పూర్తిగా నమ్మాను. నా ఆరోగ్యం కూడా ఇప్పుడు మీరు వచ్చి ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నా అన్నారు కదా, మీ ఆరోగ్యం మెరుగుపడిందా? మెరుగుపడింది, పర్వాలేదు మేడం. ఇప్పుడు నడవగలను, తిరగగలను, నా పని నేను ఇప్పుడు చేసుకోగలను. అప్పుడైతే ఏం చేసుకునేవాడిని కూడా కాదు మేడం. కూర్చొని ఇంటి దగ్గర ఉండేవాళ్ళే, ఆడవాళ్ళు ఏది ఇస్తే అది తినుకుని ఉండేవాడు. ఇప్పుడు మాత్రం అదేం లేదు, చాలా చక్కగా ఉంది. కానీ కొన్ని అనుభవాలు అయితే మనం పూర్తిగా అయితే మేము చెప్పలేము మేడం. మాకు సంవత్సరమే అవుతుంది కాబట్టి. సంవత్సరం అయింది మీరు ధ్యానంలో. పూర్తిగా బాగుంది. సంవత్సరంలోనే మరి ధ్యానం ద్వారా మంచి అనుభవాలు పొందారు మీరు. మీ సమస్యలు అయితే ముందు పరిష్కారం అవుతున్నాయి. సో ఈ ధ్యానం పట్ల మీకు నమ్మకం ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఈ పిరమిడ్ కి మీరు ఏ విధంగా సహాయం చేద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా సహాయం చేద్దామంటే మాకు ఏదో తోసిన కాడికి ఏదో చేయదలుచుకున్నది చేద్దామని మేము అనుకుంటున్నాం. నేను ఈ దీనికి కట్టే గుమ్మానికి డోర్ కూడా ఇస్తానని కూడా మాట ఇచ్చి ఉన్నాను మేడం గారు. ఇలాగ డోర్ అంటే దర్బంద్రాలు ఇస్తానని మాట ఇచ్చాను. ఆల్రెడీ ఇంట్లో పెట్టి ఉన్నాను, మా ఇంటి దగ్గర ఉంది. స్టార్ట్ అవుతే ఇచ్చాను కూడా సిద్ధంగా. పెద్ద సహాయమే చేస్తున్నారు అది ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి. మా పిల్లలు మాత్రం 10 సెంటర్లో వెళ్ళాలి, ఇక్కడ ఇంటిలో ఉండకూడదు అని రోజు చెప్పేవాళ్ళు మేడం. వచ్చి ఇక్కడ ఉంటాను, పంతులు నేను. ఆ టైంలో ఏంటంటే వర్షాకాలంలో ఇక్కడ నీరు వచ్చేసేది మేడం, సెంటర్లో నీరు వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మేము ఇక్కడ పడుకోవడం మానేసాం మేడం. అప్పుడు ఇంటి దగ్గర కూర్చొని అలా చేసేవాళ్ళం. సో ధ్యానం అయితే క్రమం తప్పకుండా చేస్తున్నాం, ఒక్క రోజు కూడా వదలట్లేదు. మీ పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చారా? మా పిల్లలు ఇంకా రాలేదు మేడం. నీవు పరిస్థితి ఎలా ఉన్నది నీ పెట్టి మేము వస్తామని అంటున్నారు వాళ్ళు. అది మేడం. బాగుంది సార్, మరి మీ అనుభవాలు బాగున్నాయి, చక్కటిగా ధ్యానం ద్వారా అన్ని పరిష్కరించుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, ధ్యానం చేస్తూ చక్కటి సంకల్పాలు పెట్టుకుంటూ వాళ్ళ ఆరోగ్య సమస్యలను, మరి వాళ్ళకి ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్య సమస్యలను, కుటుంబ సమస్యలను కూడా ధ్యానం ద్వారా పరిష్కరించుకుంటున్నామని తెలియజేశారు. మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.